ఓం నమ శివాయ ఛానల్లోకి స్వాగతం. ఈరోజు కుంభరాశి వారి గురించి తెలుసుకుందాం. జూన్ 22, 23వ తేదీల్లో కుంభరాశి వారికి అనుకోకుండా ఒక వ్యక్తి అనేది పరిచయం అవుతారు. ముఖ్యంగా వీరి చుట్టూ ఉన్న శత్రువులు ఎవరో ఖచ్చితంగా తెలుస్తుంది. అదేవిధంగా ఈ రాశి వారికి ఎవరు శత్రువులు, ఎవరు మిత్రువులు, మిమ్మల్ని ఎవరు మోసం చేస్తున్నారు అనేవి ఈ రోజున పూర్తిగా వివరాలు తెలుస్తాయి. ఒక వ్యక్తి వల్ల మీకు ఎలాంటి లాభాలు వస్తున్నాయి, ఎందుకు ఆ సహాయం చేస్తున్నారు అనేది పూర్తి గోచార ఫలితాలు తెలుసుకునే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకుముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వారు ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే గంట సింబల్ క్లిక్ చేయండి, లైక్ చేయండి, జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. కుంభరాశి వారికి ఈ రోజున ఏ విధంగా ఉంటుంది అని పూర్తి వివరాలు ఈ రోజున మనము తెలుసుకుందాం. శ్రీ సమ్మక్క సారక్క జ్యోతిష్యాలము జ్యోతిష్యం చెప్పబడును. గురూజీ లక్ష్మీ నరసింహరాజు గారు ముఖము చూసి, చేయి చూసి, ఫోన్ ద్వారా జాతకం చెప్పడం మా ప్రత్యేకత. స్త్రీ పురుష వశీకరణ చేయబడును. వ్యాపారం, ఉద్యోగం, చదువు, పిల్లలలో జ్ఞాపక శక్తి తగ్గుట, రాజకీయం, ప్రేమ, పెళ్లి, సంతానం, భార్యాభర్తల మధ్య కలహాలు రావడం, కుటుంబ సమస్యలు, ఆరోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు, ప్రమోషన్లు, విదేశీ ప్రయాణాలు, లక్ష్మీ శాంతి, మనశ్శాంతి, కోర్టు సమస్యలు, భూ వివాదాలు, కళ్యాణ దోషం, భయం, చేతబడి నివారణ, నరదృష్టి, ఇలాంటివి అన్నింటికీ చెడు దోషాలకు యంత్రాలు ఇవ్వబడును. కాబట్టి మీరు సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 9984465572. నమ్మకంతో ఒక్కసారి కాల్ చేయండి, తప్పకుండా పరిష్కారం దొరుకుతుంది. కుంభరాశి అంటేనే సమాజ శ్రేయస్సు కోసం వీరు తపన పడతారు. అలాగే వీరు సమాజంలో పేరు ప్రతిష్టలు పొందాలని చూడరు. అంతా బాగుండాలి, అందరిలో నేను కూడా ఉండాలని కోరుకుంటారు. అలాగే ఈ రాశి వారికి వీలైనంత వరకు అందరికీ సహాయం చేస్తారు. ఎవరికైనా మాట ఇచ్చారంటే అస్సలు తప్పరు. కాబట్టి మాట ఇచ్చే ముందు చాలా ఆలోచిస్తారు. ఇకపోతే ఈ రాశి వారికి లక్షణాలు ఏ విధంగా ఉంటాయంటే, సమతుల్యత, సామరస్యం కోరుకునేవారు. వీరు చాలా మంచివారు. దైవభక్తి ఎక్కువగా కలిగి ఉంటారు. అలాగే ఎవరినైనా ప్రేమించారంటే వారిని మనస్ఫూర్తిగా ప్రేమిస్తారు. అదేవిధంగా ఎవరినైనా ద్వేషించారంటే జీవితంలో వారిని క్షమించరు. వీరు అందరినీ పూర్తిగా నమ్ముతారు. ఒక్కసారి వీరిని ఎవరైనా మోసం చేశారంటే అస్సలు క్షమించరు. ఎందుకంటే వీరికి మోసం అంటే అస్సలు నచ్చదు. వీరు ఎవరిని మోసం చేయరు. ఎవరైనా మోసం చేశారంటే అస్సలు చూడలేరు, ఓర్వలేరు. అలాగే ఎవరికైనా అన్యాయం జరుగుతుందంటే అస్సలు చూస్తూ ఊరుకోలేరు. ఆలోచనలు చాలా ఉన్నతంగా, వినూత్నంగా ఉంటాయి. కొత్తగా ఆలోచిస్తారు. ఏదైనా నూతనంగా ప్రయత్నించడానికి, ఏదైనా నూతనంగా కొనుగోలు చేయడానికి చాలా ఇష్టపడతారు. కొత్తదనం కోరుకుంటారు. అలాగే అందరిలో వీరు చాలా మంచివారుగా పేరు తెచ్చుకుంటారు. వీరికి మర్యాదలు, పేరు ప్రతిష్టలు అస్సలు పట్టించుకోరు. అందరితో ప్రేమగా ఉండాలి, అందరిలో స్నేహంగా ఉండాలని కోరుకుంటారు. వీరికి తల్లిదండ్రులంటే చాలా గౌరవం. వీరు చిన్నప్పటి నుండి ఎన్నో కష్టాలకు గురయ్యారు. కొంతమంది వ్యక్తులు సంతోషాలకు దగ్గర, మరికొంతమంది వ్యక్తులు కష్టాలకు దగ్గరగా ఉన్నారు. కానీ వీరి కష్టానికి ప్రతిఫలం అనేది ఇంతవరకు చాలా తక్కువగా వచ్చింది. మీకు ఏదైనా సమస్య వచ్చిందంటే మీరు బాధపడుతూ కూర్చోరు. దాని పరిష్కారం కోసం ఆలోచిస్తారు. మీరు ఒక్క రోజులో ఏ విషయంలోనైనా, ఎలాంటి పెద్ద విషయంలో, ఆర్థిక సమస్య అయినా, ఆరోగ్య సమస్య అయినా, ఏ విషయంలోనైనా పరిష్కారం కోసం ఆలోచిస్తూ చాలా ఎదుగుతారు. ఇకపోతే ఈ రాశి వారికి ఆర్థికంగా వెనుకబడినా కూడా వీరు చాలా ధైర్యంగా ఉంటారు. కాబట్టి వీరు చుట్టూ ఉన్నవారు ఈ రాశి వారిని చూసి ఓర్వలేకపోతారు. ఎందుకంటే ఎన్ని కష్టాలు వచ్చినా కూడా అందరిలో గొప్పగానే కనిపిస్తారు, కానీ కృంగిపోతూ ఉండరు. ఒక్కసారి కన్నీళ్లు చూడలేము అనుకునే వ్యక్తులు చాలామంది ఉన్నారు. ముఖ్యంగా వీరు చుట్టూ ఉన్న వారిలో వీరు బంధువులు, చాలా దగ్గర బంధువులు మిమ్మల్ని చూసి అస్సలు ఓర్వలేకపోతున్నారు. ఎంత కష్టాలైనా భరిస్తారు, ఎంత కన్నీళ్ళైనా ఓర్చుకుంటారు, కానీ బయట పెట్టరు. కుంభరాశి వ్యక్తి అంటేనే చాలా ఓపిక, సహనం అనేది ఉంటుంది. ముఖ్యంగా వీరి చుట్టూ ఉన్న వారిలో, వీరి బంధువుల్లో వీరి చుట్టూ శత్రువులు ఎక్కువగా మారారు. ఎందుకంటే ఈ రాశివారు ఎవ్వరి కింద చేయి చాపకుండా ఉంటారు. కష్టానికి ప్రతిఫలం తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తారు. నష్టాలు వచ్చినా కూడా మరో పని చేస్తూ వెనుకబడి ఉండకుండా ఉంటారు. కాబట్టి వీరి చుట్టూ ఉన్నవారు, వీరు బంధువులు అస్సలు ఓర్వలేకపోతున్నారు. వీరి చుట్టూ ఎందుకు ఇంత శత్రువులుగా మారుతున్నారు అనేది తెలుసుకుందాం. వీరు ఎంత కృంగిపోయినా కూడా బయటకి కనిపించరు. అలాగే ఎవరికి
లొంగకుండా ఉంటారు. ముఖ్యంగా ఎవరి సహాయం కూడా తీసుకోవడం చాలా తక్కువగా నా అనుకున్న వాళ్ళ కోసం ఏదైనా చేస్తారు. అలాగే వీరు ఎంత కష్టమైనా భరిస్తారు. ఓపికతో సహనంతో పని పూర్తి చేస్తారు. సకాలంలో పనులు పూర్తి చేయడం వలన వీరి చుట్టూ ఉన్నవారు వీరిని చూసి ఓర్వలేకపోతారు. అలాగే మీరు చేసే పనిలో కానీ మీరు చేసే స్థలంలో మంచి ప్రశంసలు అందుకుంటారు. ఆ ప్రశంసలు చూసి అస్సలు ఓర్వలేకపోతున్నారు. ముఖ్యంగా మీ బంధువులలో ఇద్దరు వ్యక్తులు, ఒక స్త్రీ ఒక పురుషుడు మీపై చాలా నరదృష్టి అనేది పెడుతున్నారు. వారిద్దరూ మిమ్మల్ని ఏమీ చేయలేకపోతున్నారు. చాలా కాలంగా ప్రయత్నిస్తున్నారు మిమ్మల్ని నాశనం చేయడానికి. వారి చేతి కింద మిమ్మల్ని ఉంచుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. కానీ మీరు అలాంటి వ్యక్తిత్వం కాదు. ఎంత కష్టమైన స్వతంత్రంగా పని పూర్తి చేసుకోవాలి, స్వతంత్రంగా బ్రతకాలని వీరి ఆశ. కాబట్టి అలాగే బ్రతుకుతున్నారు. అది చూసి ఓర్వలేకపోతున్నారు. అలాగే కొంతమంది వ్యక్తులు కాదనుకున్న వారు మళ్ళీ మీ దగ్గరకు వచ్చే అవకాశాలు చాలా కనిపిస్తున్నాయి. అది ఏ విధంగా? మీ దగ్గర డబ్బు లేనప్పుడు, ఆర్థికంగా నష్టాలు ఉన్నప్పుడు మీకు చాలామంది దూరం అయ్యారు. అందులో బంధువులు, స్నేహితులు, మీ కుటుంబంలో కొంతమంది సభ్యులు కూడా మీకు దూరంగా ఉన్నారు. మీరు ఒక్క ఫోన్ కాల్ చేస్తే ఎక్కడ డబ్బు అడుగుతారో అని ఆశించారు. కానీ మీరు అలాంటి వ్యక్తిత్వం కాదు. మీరు ఎంత కష్టమైనా మీ పని మీరే చేసుకుంటూ వెళ్తారు. అలా ఆర్థిక నష్టాలు ఉన్నప్పుడు చాలామంది మీకు దూరమయ్యారు. స్నేహం కోసమైనా కూడా మిమ్మల్ని దగ్గరకు తీయలేరు. ఎందుకంటే మీరు ఎక్కడ డబ్బు అడుగుతారో, వారి సహాయం ఏ విధంగా కోరుతారో అని వారు అనుకున్నారు. కానీ మీరు ఎప్పుడూ ఎవ్వరిని సహాయం అడగరు. ఇలాంటి వారు ఎంత స్వార్థంగా ఉన్నారని కుంభరాశి వ్యక్తులకు ఇకనైనా అర్థమవుతుంది. అలాగే ఎవరు ఎలాంటి వారు అని తెలుసుకొని చాలా జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా ఇతరులు మీ సహాయం కోరుతూ మిమ్మల్ని స్వార్థంగా వాడుకుంటున్నారు. అది ఉపయోగించుకోవడం వలన వారు చాలా లాభపడుతున్నారు. కానీ మీరు నష్టాల్లో కూరుకుపోతున్నారని మీరు తెలుసుకోలేకపోతున్నారు. బలం పూర్తిగా తగ్గిపోయింది. శని బలం అనేది మరింత పెరుగుతుంది. శనీశ్వరుడు అష్టమ స్థానం నుండి వెళ్ళడం వలన వీరికి లాభంగా జరిగే అవకాశాలు ఉన్నాయి. లాభస్థానంలో సూర్యుడు, బుధుడు, గురుడు ఉండడం వలన వీరికి విపరీతమైన ధనయోగం పట్టబోతుంది. ఏ పని చేసినా సకాలంలో పనులు పూర్తి చేస్తారు. అలాగే వ్యాపారమైన, ఉద్యోగమైన, ఇలాంటి చిన్న చిన్న వృత్తుల్లో ఉన్న వారికైనా అన్ని విషయాలలో లాభాలు చాలా కనిపిస్తున్నాయి. మీరు చేసే ప్రతి కష్టానికి ప్రతిఫలం ఖచ్చితంగా పొందుతారు. కాబట్టి మీరు గత కొన్ని రోజుల నుండి మీకు లాభం అనేది వస్తుంది. అలాగే మరో రోజుల్లో ఖచ్చితంగా మీకు మరింత లాభాలు వస్తాయి. పెట్టుబడి పెట్టినా కూడా మీకు మంచి శుభవార్త అనేది వస్తుంది. వ్యాపారం అభివృద్ధి చెందుతుంది. కాబట్టి మీ చుట్టూ ఉన్న వాళ్ళు మిమ్మల్ని చూసి ఓర్వలేకపోతున్నారు. మిమ్మల్ని కాదనుకున్న వారు ఊహించని సమస్యలు అనేవి వారికి వస్తున్నాయి. కాబట్టి మళ్ళీ మీ సహాయం కోరడానికి ఖచ్చితంగా వస్తారు. ఆ ఇద్దరు నేరుగా క్షమాపణ చెప్పకున్నా వారి మనసులో మీకు ఖచ్చితంగా క్షమాపణ చెప్తారు. మళ్ళీ సహాయం కోరడానికి ప్రయత్నిస్తారు. కానీ ఎవరు స్వార్థపరులని తెలుసుకొని కుంభరాశి వ్యక్తులు ఇకనైనా జాగ్రత్తగా ఉన్నట్లయితే ఎక్కడ మోసపోకుండా ఆర్థికంగా ఎదుగుతారు. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం అన్ని విధాలుగా అనుకూలంగా ఉన్నాయి. మీరు ఏ ప్రయత్నించినా ఖచ్చితంగా సక్సెస్ అనేది కనిపిస్తుంది. కానీ మీరు ప్రయత్నం మాత్రం అస్సలు మానుకోకండి. ఎందుకంటే ఈ రాశి వారికి ఈ సమయం చాలా అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా ఈ 2 రోజుల్లో సానుకూల సమయం అనేది ఎక్కువగా ఉండడం వలన మీ ప్రయత్నం ఖచ్చితంగా విజయవంతంగా పూర్తవుతుంది.